వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మీ పిల్లల ఎత్తు పెరగట్లేదు, పొట్టిగా ఉన్నారు అని చెప్పేసి బాధపడతా ఉన్నారా? సో పిల్లల హైట్ని పెంచే ఆక్యుపెంచర్ పాయింట్, ఒక అద్భుతమైన పాయింట్ ఉంది అని చెప్పేసి ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. ఆ పాయింట్ ఏంటి, అదేవిధంగా ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి వర్తిస్తుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా పిల్లల్లో ఒకప్పుడు చూస్తే మనము చాలా హైట్గా ఉన్న వాళ్ళు కనపడతా ఉన్నారు. ఇప్పుడు చూస్తే హైట్ తక్కువగా ఉన్నారు. వాళ్ళు చూస్తే ఏమో 6th క్లాస్ 7th క్లాస్లో అన్నట్లు అట్లా కనపడుతూ ఉంటారు వాళ్ళ ఆహార్యం చూస్తే. సో ఈ హైట్ పెరగకపోవడానికి రీజన్ ఏంటి? నిజంగానే ఆక్యుపెంచర్లో అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి వీటికి. ఇప్పుడు హైట్ గ్రోత్ అనేది ముఖ్యంగా ఒక 3-4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, అది కాదనలేని సత్యం. అంటే జెనెటికల్గా హెరిడిటరీ ఇష్యూ. రెండవది ఏంటంటే వాళ్ళు ఆ కుటుంబంలో తీసుకునే ఆహారం, పౌష్టికాహారం అది మన గ్రోత్ని డిసైడ్ చేస్తుంది కదా, ఆహారం. మూడవది అలవాట్లు లేదా యాక్టివిటీ. ఓకే. ఆ పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు, కంప్యూటర్లో ఆడుతున్నారా, గ్రౌండ్లో ఆడుతున్నారా, బాగా ఆడుతుంటారు మొబైల్లో, అది జరుగుతుంది కదా ఇప్పుడు. వెరీ సాడ్ బట్ నిజం, అది ఫ్యాక్ట్. సో అందుకనే ఇవి ఇన్ని కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో నిద్ర అనేది ఉంటుందా లేదా ఇంపార్టెంట్. ఓకే ఓకే. నిద్ర కూడా ఈ గ్రోత్ హార్మోన్స్ని అది ఇంప్రూవ్ చేయగలరు. సరిగా నిద్రపోకపోయినా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లల ఎదుగుదల అనేది గ్రోత్ హార్మోన్స్ డిసైడ్ చేస్తాయి. గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేది నిద్రలో. ఓకే ఓకే. నిద్ర అందుకే మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, వాడు పడుకున్న వాడిని లేపరు అంటే లేపొద్దు పడుకొని ఎదిగే పిల్లలు కదా అనేవాళ్ళు. ఓకే ఓకే. సో సఫిషియెంట్ నిద్ర పోవాలి. మనకి 8 hours, 7 to 8 to 6 7 8 hours నిద్ర అంటాం మనం. పిల్లలు 11-12 గంటలు పడుకునే ఏం కాదు. ఓకే. పడుకోండి, చిన్నపిల్లలు కదా, ఆ ఏజ్లో ఎంత డీప్ స్లీప్ ఉంటే ఏదైనా నిద్రలోనే చక్కగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మంచి చక్కగా ఎదగలుగుతారు. సో బ్రెయిన్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా నిద్రలో జరుగుతుంటాయి. సో ఈ 4-5 ఐటమ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దానికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఆక్యుప్రెషర్లో ఎక్కడైతే ఈ ఎదుగుదలకు సంబంధించినటువంటి యాక్టివిటీ, మెటబాలిజం జరుగుతుంటుంది కదా, తీసుకున్న ఆహారం పోషకాలుగా మారి అది కాల్షియం డెవలప్ అయ్యి, ఓకే, అబ్జార్బ్ అయ్యి విటమిన్స్ రూపంలో శరీరానికి అంది ఆ బోన్ గ్రోత్ని డిసైడ్ చేస్తున్నాం కదా. ఎక్కడైనా సరే ఆహారము సారాలుగా మారి, బ్లడ్గా మారి, బోన్గా మారి, టిష్యూస్గా మారి, రకరకాల స్టేజ్లో ఉంటాయి కదా. సో వాటిలో ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అయినప్పుడు, సరిగ్గా ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అక్కడ అయిపోతుంది, గ్రోత్ అయిపోతుంది. ఇప్పుడు ఎదిగే వయసులోనే ఉంటారు పిల్లలు, కానీ అక్కడే స్టాగ్నెట్ అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు చూస్తే మామూలుగా 10th క్లాస్ వరకు బాగా హైట్ అయిపోయాడు, అబ్బా ఇడు 6 అడుగులు అవుతాడేమో అన్నట్లు ఉంటుంది. కానీ ఆ 10th ఇంటర్ తర్వాత ఆగిపోతా ఉంటుంది, చెప్పలేము. అందుకని దానివల్ల ఏంటంటే మనం ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉన్నా కూడా కొంత ప్రయత్నం చేయాలి. మనం ఏం ప్రయత్నాలు చేయాలి? మన చేతుల్లో ఉన్న ప్రయత్నాలు. మన చేతుల్లో ఏముంది? ఆహారం ఇవ్వచ్చు, యాక్టివిటీ చేయించవచ్చు కదా, మంచిగా ప్రెషర్ పాయింట్ చేయొచ్చు, నిద్ర సఫిషియెంట్ గా పోయేలా చూడొచ్చు. ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మన ప్రయత్నం కూడా వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది. హైట్ అనేది చాలా చాలా అవసరం ఎవరికైనా సరే. సో అందుకనే దీనికి ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ వచ్చినప్పుడు మేజర్గా ఒకటి కాళ్ళల్లో ఉంది, ఒకటి మన కంటి మధ్యలో ఉంది. ఇది బ్రుకుటి మధ్యలో, దీన్ని థర్డ్ ఐ పాయింట్ అంటాము. ఓకే. చిల్ పిల్ పాయింట్ అని కూడా అంటారు. చైనీస్ దాంట్లో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వర్డ్ ఏంటంటే, పదం ఏంటంటే ఇంటాంగ్, YIN, ఇంటాంగ్, TANG, ఇంటాంగ్ అంటారు, చిల్ పిల్ అంటారు. ఓకే. థర్డ్ ఐ మనం జ్ఞాననేత్రం అంటాం, థర్డ్ ఐ అంటాం. ఈ పాయింట్ని రెగ్యులర్ కనుక ఇలా నిటారుగా కూర్చొని, అంటే ఇట్లా కూర్చోయకూడదు, మన వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి, ఇలా ఉండాలి. ఉన్నప్పుడు ఇలా ఈ పాయింట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇట్లా సర్క్యులర్ మోషన్లో ఒక 30-40 seconds లైట్గా ఇలా చేస్తే ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. బురుకుటి మధ్య ఏమవుతుంది? దీనివల్ల లోపల ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి కిందకి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఆ కనెక్ట్ అయిన పాయింట్లో బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ ఉంటుంది. నా ఏజ్ కూడా చేసుకోవచ్చా? హైట్ పెరుగుతానా? ఏజ్ అలా కాదు, పెరిగే వయసులో ఉండి పెరగని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతేగాని అట్లా కాదు, మనకు కూడా కొంత హెల్ప్ అవుతుంది. ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత హైట్ తగ్గినట్టు కనబడతారు. ఓకే. ఎందుకు? లావ్ అయింటారు. లావ్ హైట్ కాదు,
ఆ బోన్ మధ్యలో స్ట్రెంగ్త్ తగ్గి ఇలాగ డౌన్ అయిపోతాయి. మజిల్స్, టెండాన్స్, బోన్స్ అన్ని వీక్ అయినప్పుడు ఏంటంటే కొంచెం తగ్గుతాయి. ఇట్లా అలా అయిపోతారు. ఇట్లా స్ట్రైట్గా ఉండాల్సిన ఉండలేరు కదా, నిటారుగా ఉంటే బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది కదా. సో దాని ఇది కాపాడుతుంది కదా. నిజమే. అప్పుడు ఉన్న మనిషి ఇలా ఉంటాడుగా, ఇట్లా అయిపోకుండా ఇట్లా ఉండగలుగుతుంది. ఆ స్ట్రక్చర్ని అలా ఉంచగలుగుతుంది. సో ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ హెల్ప్ అవడం వల్ల ఇది ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ కావడానికి హెల్ప్ అవుతుంది. ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ బ్రెయిన్ పవర్ పెంచగలుగుతుంది. అందువల్ల పిల్లల్లో ఇది కూడా పెరగాలి కదా, బ్రెయిన్ పవర్ పెరగాలి కదా. పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. రెండవది ఏం చేయొచ్చు అంటే వాళ్ళు గుంజీలు తీయాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇలా ఒక 20 గుంజీలు, ఇలా ఒక 20 గుంజీలు తీయాలి. గుంజీలు తీయడం అనేది ఇది ఒక పనిష్మెంట్ కాదు, ఒక ట్రీట్మెంట్. దీన్ని ఏమంటాం అంటే మనం సూపర్ బ్రెయిన్ యోగా అంటున్నారు ఇప్పుడు ఫారిన్లో. ఈ యాక్టివిటీ పేరు సూపర్ బ్రెయిన్ యోగా. అంటే ఇక్కడ ఏముంటాయి, ఏం పాయింట్స్ ఉంటాయి? ఇది ఆరిక్యులర్ థెరపీ ప్రకారము ఈ మొత్తం కూడా ఇదంతా కూడా శిశువు యొక్క రూపం. ఇది గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఇలా ముడుచుకొని ఉన్నప్పుడు ఇలాగే ఉంటాడు. సో అన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, మన శరీరం ఉన్న పాయింట్స్ అని ఇక్కడ ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేయడం ద్వారా బ్రెయిన్లో జరిగే మార్పుల వల్ల ఈ మన ఇందాక అనుకున్నామే యాక్టివిటీ లోపల ఎక్కడో బ్రేక్ డౌన్ అయిందని, అది యాక్టివేట్ అవుతుంది. ఆ బ్రేక్ కాస్త మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. సో ఇది ఒక పాయింట్. ఇంకా మూడోది K7 అనే పాయింట్ కాళ్ళలో ఉంటుంది. K7 అదేం చేస్తుందంటే వాటర్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ ఒక కాంబినేషన్లో ఉంటుంది. అది కాళ్ళలో ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఇక్కడ ఈ బొమ్మలు చూపిద్దాం. ఇది మోడల్ చూడండి. ఇది హ్యూమన్ మన ఆక్యుపంక్చర్ మోడల్లో K7 అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ కాలుకు ఈ లోపల వైపు ఉంటుంది. లోపల పక్క అంటే బొట్టన వేలు వైపు ఉంటుంది. ఈ బిగ్ టో బొట్టన వేలు నుంచి ఇలా ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక మాల్యులస్ కనపడుతుంది లోపల. దీన్ని ఏమంటామంటే ఈ యాంకిల్ బోన్ అంటాం. ఈ యాంకిల్ బోన్ నుంచి ఇలా వెనక్కి వచ్చినప్పుడు అకిలిస్ టెండాన్ అంటాము. ఈ రెండింటి మధ్యలో ఒక K3 అనే పాయింట్ ఉంటుంది. చాలాసార్లు చెప్పాం మనం. ఈ చూడొచ్చు K3. ఈ K3 పాయింట్ ఈ అకిలిస్ టెండాన్కి ఈ బోన్కి మధ్యలో, దీని నుంచి ఒక 3 ఫింగర్స్ విడ్త్లో పైన ఉంటుంది. ఇది K3 పాయింట్ ముందు పెట్టుకోవాలి. K3 పెట్టిన తర్వాత అక్కడి నుంచి మా పిల్లల 3 ఫింగర్స్ విడ్త్ పెట్టుకుంటే పైకి, ఈ పైకి ఎక్కడికి ఈ పక్క నుంచే లోపల పక్కన స్ట్రైట్ పైకి K3 ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ K3 వచ్చింది, దీని నుంచి 3 ఫింగర్స్ విడ్త్ పైకి, అది K7. మెల్లగా ఇలా ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు నొప్పి అంటారు. అక్కడ కొంచెం చిన్న పించింగ్ అంటారు. లేదంటే ఆ ఏరియా మొత్తం ఇట్లా ట్యాప్ చేసినా కూడా అది కవర్ అవుతుంది. K3 కూడా చేయొచ్చు. K3, K7 కలిపి చేసినా పర్లేదు. K3 దేనికి సార్? K3 కూడా అది మన వాటర్ మెటబాలిజాన్ని, గ్రోత్ని, డైజెషన్ని, కిడ్నీ మెరిడియన్, వాటర్ ఎలిమెంట్ బోన్స్. అంటే థర్డ్ 3 పాయింట్ అంటే ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ అంటే మన మంచి డైజెషన్ని, మన తినే ఆహారాన్ని జీర్ణం చేయగలుగుతుంది. అట్ ది సేమ్ టైం మన మెటబాలిక్ యాక్టివిటీని స్పీడప్ చేస్తుంది. అది కూడా మంచిదే. K7 కూడా ఇంకా మంచిది, బ్రీతింగ్ పెంచుతుంది. గ్రౌండ్లో బాగా ఆడతారు కదా, బాగా ఆడినప్పుడు మంచి బ్రీతింగ్, ఎయిర్ వస్తుంది. ఇటు ఆహారం తింటున్నారు, కాల్షియం తింటున్నారు, ప్రోటీన్ తింటున్నారు. ఈ ఎండలో ఆడుతున్నారు, డి విటమిన్ వస్తుంది. అదంతా డైజెస్ట్ అవ్వడం కోసం ఏంటంటే ఈ యాక్టివిటీ అవసరం, ఫిజికల్ యాక్టివిటీ. సో ఎయిర్ ఎలిమెంట్ ఏంటంటే బాగా ఆడినప్పుడు ఎయిర్ కూడా తీసుకుంటున్నారు. సో ఫుడ్ అండ్ ఎయిర్ రెండు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహారము, గాలి కూడా అంత ముఖ్యం. మంచి, అందుకని ఎక్సర్సైజ్ చేసేది. ఎందుకంటే బ్రీతింగ్ సరిగా లేకపోతే కూడా అవయవాల సరిగా పనిచేయవు. అది ఎయిర్ మూవ్స్ ద బ్లడ్. మన మొత్తం యాక్టివిటీ అంతా కూడా బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి యాక్టివిటీ చాలా చాలా ముఖ్యం. ఇక ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్ట్రెచెస్ చేయాలి. వేలాడాలు, ఈ బోన్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. వేలాడాలి, స్కిప్పింగ్ చేయాలి, కాళ్ళు, హ్యాండ్స్ మూమెంట్, జనరల్ స్ట్రెచెస్. సో ఇవన్నీ కూడా మన ఫిజికల్ యాక్టివిటీ కిందకి వస్తాయి. ఎండలో ఉండడం, డి విటమిన్ కావాలిగా. సో ఇవన్నీ చేస్తూ, ఇంకా నాకు తెలిసిన నాన్ వెజ్ ఫ్యామిలీ అయితే మాత్రం కాల్షియం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఎండు చేపలు అలవాటు చేయాలి. డ్రై ఫిష్ అంటాం, చిన్న చిన్నవి, చందమామ లాంటివి చెప్తారు. అవి ఏంటంటే మొత్తం కాల్షియమే. అది
ఓకే ఓకే. ఆ ఎండు చేపంతా బోన్స్తోనే ఉంటుంది, అవును మొత్తం నమిలి తినేస్తారు. అవును. సో పిల్లలకి అది ఎట్లా అంటే పిల్లలంటే మరీ 8th 9th 10th నమ్మలగలుగుతారు వాళ్ళు. వాళ్ళు తినొచ్చు అది. ఓకే. చిన్న అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా కాల్షియం ఉన్న మన వెజిటేరియన్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. అవునవును. సో మజ్జిగలో ఉంది కాల్షియం, పాలలో ఉంటుంది, మంచి ఆవు పాలు గేదె పాలు దొరికితే అది కూడా ఇవ్వచ్చు. అంటే ఇవ్వాలి, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. తర్వాత నువ్వుల లడ్డూలు, లడ్డూలు బెల్లంతో చేసినవి, అట్లాగే పల్లి పట్టి, ఓకే. అట్లనే మన ప్రోటీన్ కోసం పప్పులు ఇవ్వాలంటే పెసరపప్పులు, పెసర్లతో చేసిన లడ్డూలు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సున్నుండలు అంటాం కదా, పెసర్లతో చేసినవి, అవి ప్రోటీన్ వస్తుంది. సో ఈ ప్రోటీను, కాల్షియము, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ పిల్లలకి ఇచ్చి యాక్టివిటీ చేస్తూనే ఈ పాయింట్స్ ప్రెషర్ చేయండి. లోపల ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ మెటబాలిక్ యాక్టివిటీ లోపల వాటి క్లియర్ చేయగలుగుతుంది. మనం చాలా రిజల్ట్ చూసాం మేము. ఈ ఊరికి చెప్పడం లే, మన దగ్గరకు వచ్చే వాళ్ళలో పిల్లలకి ఇవన్నీ చెప్తున్నాము, రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. ఎస్. జనార్దన్ ఆచార్య గారు ఏదైనా సరే సైంటిఫిక్గా వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తూ ఉంటారు. సో నిజానికి నేను లైవ్లో చూసింది ఏంటంటే, కంటి సమస్యతో బాధపడే పిల్లలు కూడా సార్ని కన్సల్ట్ అయ్యి అక్కడ క్లినిక్లో ట్రీట్మెంట్ చేసి ఉన్న పలానా అంటే అప్పటికప్పుడు ఒక 10-15 నిమిషాల్లోనే వాళ్ళ ఐ సైట్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా నేను చూశాను. సో ఇది పెద్ద వేలల్లోనో లక్షల్లో ఖర్చు అయ్యేది కాదు. ఫ్రీగా ట్రీట్మెంట్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో చెప్పినట్టుగా ఇది మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. లేదు మేము డాక్టర్ గారిని, జనార్దన్ ఆచార్య గారిని నేను కన్సల్ట్ అయ్యి సో సార్ తోటి ఆయన అండర్లో మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో సార్తో మీరు పర్సనల్గా మాట్లాడి ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.